వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను సోనియా. అతి పొడవైన తీర ప్రాంతం జిల్లా సొంతం. ఎంతలా అంటే దాదాపు 122 తీర ప్రాంత గ్రామాలు ఉన్న శ్రీకాకుళం జిల్లాకి సౌర వెలుగులు పంచుతున్న ప్రాజెక్టు కేవలం తీర ప్రాంతాలకే కాదు, అనాదిగా అంధకారంలో బిక్కుబిక్కుమంటూ వేట సాగిస్తున్న మత్స్యకారుల జీవితాల్లోనూ వెలుగులు నింపుతోంది. సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కోల్ ఇండియా సహకారం అందిస్తోంది. ప్రాజెక్టులో భాగంగా దాదాపు 4 కోట్లతో 2600 సోలార్ దీపాలను సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సపోర్ట్ తో ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి చేసుకుంది. గ్రామాల్లో వెలుగులు రావడంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంతాల్లో వెలుగులు తెస్తున్న మత్స్యసాగర మాలపై ఐ న్యూస్ శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా సుదీర్ఘమైన తీర ప్రాంతం, 193 కిలోమీటర్ల తీర ప్రాంతం. మత్స్యకారులు కష్టాలు మాత్రం దశాబ్దం కాలం నుంచి చీకట్లోనే మగ్గుతున్న పరిస్థితి. అయితే ఎవరో వస్తారు, తమకు ఏమో చేస్తారు అని ఎదురు చూస్తున్న మత్స్యకారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగా దొరికారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. మత్స్యకారుల తాలూకా దినచర్య తెల్లవారుజాము 3 గంటల నుంచి మొదలవుతుంది. 3 గంటల నుంచి తమ గ్రామాల నుంచి సముద్ర తీరానికి వెళ్లాలంటే చీకట్లోనే వెళ్లవలసిన పరిస్థితి. సముద్రానికి చేరే వరకు కూడా గండంగానే ఉంటుంది. ఎక్కడ ఏ పాము కాటు వేస్తుందో అనే భయంతో వెళ్ళిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు మత్స్యకార గ్రామాలకు అడగకుండానే వరం ఇచ్చాడు. సోలార్ లైట్లను సమకూర్చారు. అసలు ఏంటి సోలార్ లైట్లు ఏంటి, ఎంపీ రామ్మోహన్ నాయుడు సమకూర్చడం ఏంటి అనుకుంటున్నారా? మరిందుకు ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా మత్స్యకారుల కష్టాలను ఏ విధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇచ్చారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సిక్కోలు తీరంలో మనం ఉన్నాము. కొంతమంది మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసుకోవచ్చు, మత్స్యకార గ్రామాల నుంచి సముద్రంకి రావాలంటే తెల్లవారుజామున చీకట్లో వచ్చే పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందండి? మేము రాత్రి 2 గంటల ఏటకు బయలుదేరుతాము. ఆ టైంలో ఈ లైటింగ్ లేకపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులు మేము గురవుతున్నాం. టైంకి ఏంటంటే వచ్చే దారిలోను కూడా పాములు పొడిచేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆ టైంలో మత్స్యకారులు మా గ్రామానికి బందరవానపేటకి కనీసం 280 ఉన్నాయి సార్ బోట్లు. ఈ 280 బోట్లు జనము కనీసం ఒక 500-600 మంది బయలుదేరి వస్తాం. అంటే ఊర్లో నుండి కరవాకి వెళ్ళడానికి. ఆ సముద్రంకి వెళ్ళినప్పటికి ఏ దారిలో ఏ పాము ఉంటుందో భయంతో మేము ఏటకి వెళ్ళడం జరుగుతాయి. అలాగే ఎంతో మంది పడడం కూడా జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, అచ్చెన్నాయుడు అవ్వచ్చు, తర్వాత రామ్మోహన్ నాయుడు అవ్వచ్చు, మా శంకర్ సార్, మా శ్రీకాకుళం జిల్లా శంకర్ సార్ అని అవ్వచ్చు, వాళ్ళు మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు కాక అవును అనుకుని మేము ఎంతో ఆశపడతాను. ఈ లైటింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ పేర్లు జన్మానికి చెప్పుకోవాలనుకుంటాను. ఎందుకంటే మత్స్యకారు గ్రామాల్లో మేము ఏటకి వెళ్ళినప్పుడు చాలా భయంతో వెళ్తాను. ఆ భయాన్ని ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే మాకు తీసేసిన పరిస్థితిలో చేసేసారు. ఆ యొక్క లైటింగ్ ఇవ్వడం వల్ల మేము ఎంతో మేలుగా, అంటే ఈ లైటింగ్ ఉంది, సందర్భాన్ని తుఫాను వచ్చినాయి, ఎటువంటి పరిస్థితుల్లోనూ అయినాయి, మేము డైరెక్ట్ గా వెళ్ళిపోవడానికి మాకు అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ లైటింగ్ కావాలని ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ఎప్పుడైనా అడిగారా? అడగకంటే ఆయన ఇచ్చారా? మాకు అడగకంటే ఇచ్చారు సార్. ఆ వచ్చిన తర్వాత మత్స్యకారులకి నేను ఈ లైట్లు ఇవ్వాలని మాకు వచ్చి మాకు నాయకులుగా, మా కార్యకర్తలుగా చెప్ప వల్ల మేము ఎంతో ఆనందం పడ్డాం సార్. ఎందుకంటే ఎల్లవేళ చీకటిలో వెళ్తాను, ఏం జరుగుతుందని తెలియదు. తర్వాత తుఫాను వచ్చినప్పుడు చిన్న చీకటిగా ఉంటది. ఆ చీకటిలోన ఒక బోటు కానీ ఎవరి బోటుకి వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్తాం. ఆ కాపాడుకుని వెళ్ళినప్పుడు ఈ బోటు ఆడబోటు నామానికి వస్తుందా, నా బోటు ఆడమకి వెళ్తాను తెలియదు సార్. అది కరెక్ట్ అంది చెప్పకుండా వస్తుంది అనమాట. ఆ టైంలో ఈ వెళ్తురు ఉండడం వల్ల ఇప్పుడు మాకు ఎవరి బోటు వాళ్ళు కాపాడుకోవడం జరుగుతుంది. అప్పుడులోనైతే ఎవరి బోటు ఎవరి బద్దలు అవుతుందా, ఎవరి బోటు ఎవరి కింద ఉంటానని మాకు తెలిసేది కదా సార్. ఈ లైటింగ్ ఉండడం వల్ల చాలా మాకు మేలు అదనమాట. మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఈ యొక్క క్రెడిట్ ఎవరికి ఇస్తారు మీకు? ఈ యొక్క లైటింగ్ వేయడం అని ఈ యొక్క క్రెడిట్ అనేది ఎవరికి ఇస్తారు? గతాన్ని అనేటప్పటికి, గత 2019 అనేటప్పటికి అసలు పూర్తిగా మత్స్యకారుడికి డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేని వేళలో మత్స్యకారులు చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఈ రోజు సాగరమాల ప్రాజెక్టు అనేసి మాకు అవగాహనమే లేదు. ఈ అవగాహన లేని సాగర ప్రాజెక్ట్ అనేసి మనకి ఒక ఆయన వచ్చేసి మీకు ఎంపీ రామ్మోహన్ నాయుడు
మీకు ఈ లైటింగ్ అసలు సముద్రం తీర ప్రాంతానికి మీకు కూడా కొన్ని 10 వచ్చాయనంటే 10 వచ్చాయని మేము వేసాం. 10 చూసి మా ఏటగాళ్ళు మీరు సముద్రం వేటకి వెళ్ళిన టైంలో చాలా బాగుంది, మరి ఒక 40-30 అడిగిదాము సార్కి, పెద్ద ఊరు కదా అనేసి అంటే ఆ సాగర్ గారు అనేసి ఒక ఆయన వచ్చారు. ఆయనతో మేము ఇలా చెప్పడం, మన సెంట్రల్ మినిస్టర్ గా ఆయన చెప్పడం, వెంటనే స్పందించి మరొక 40 ఇచ్చారు. మొత్తం 50 ఇచ్చారు సార్. మా 50లో మొత్తం ఈ బీచ్ అంతా వేసాం, చాలా బాగుంది, ఇంతకు ముందులాగా ఇబ్బందులు లేవు. ఈ లైటింగ్, సూపర్ లైటింగ్, ఎక్కడ ఏ వాళ్ళు ఉన్నా, ఎక్కడ ఏ బోర్డు ఉన్నా మంచి ఇదిగో, నా బోట్ అయితే నా బోర్డు దగ్గరికి వెళ్ళడం అవుతుంది, వాళ్ళ బోట్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవుతుంది. అలాగే చేరే టైంలో లైటింగ్, మంచి లైటింగ్ ఉంది. ఆ లైటింగ్ ప్రకారంగా ఇబ్బంది లేకుండా ఒడ్డుకు కూడా వస్తున్నాం. ఇప్పుడు ఈ లైట్లు వేయడం వల్ల గతంలో మనం చూసుకుంటే చీకట పడితే ఇక్కడ టూరిస్టులు ఎవరు వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ లైట్స్ వేశారంటున్నారు, మీరే చెప్తున్నారు 40 వరకు వేసామని చెప్తున్నారు, లైటింగ్ బాగుంది అంటున్నారు. టూరిస్టులు ఎవరైనా వస్తున్నారు ఇప్పుడు? ఇంతకుముందు ఇలాగే పిక్నిక్లకి, టూరిజం కలింపట్నం నుండి మా బందరవాడిపేట వచ్చేవారు, కానీ చీకట్లో చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే 5:30-6 అయిపోతే చీకటి అయిపోయిన తర్వాత ఇంత బీచ్ అని ఊరు అసలు లైటింగ్ లేదని ఇబ్బంది పడ్డారు. కానీ ఆ ఇబ్బంది అంది ఇప్పుడు, ఆ నోట్ ఉంది ఇప్పుడు తీర్చారు మన రామ్మోహన్ నాయుడు గారు. బాగానే ఉంది. జనరల్ గా సముద్ర తీరం అంటే రాత్రిపూట అయితే ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా జరిగేవి. చీకటిగా ఉంటది, మందు కొట్టే వాళ్ళు కావచ్చు, ఇతర అసాంఘిక కార్యక్రమాలు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంది? అలా అసాంఘిక కార్యక్రమం జరుగుతున్నది. అంతే. ఇప్పుడు లైటింగ్ వేసిన కాడి నుంచి ఎంజాయ్మెంట్ ఉంది కానీ తప్పుడు ఎంజాయ్మెంట్ అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే వేటకి వెళ్ళేవాడు 5:30-6 అయిపోతే చీకటి అయిపోయింది. ఇప్పుడు ఆ చీకటి అయిపోయినా సరే నెట్వర్క్ రిపేరింగ్ చేసుకోవడం కానీ, లేకుంటే ఒక సభ లాంటిది, ఊర్లో ఒక తీర్మానం చేసిన సభ లాంటిది కానీ ఆ నైట్ల కింద పెట్టుకోవడం కానీ, లేకుంటే ఎవరో ఏదో విధంగా వచ్చి అక్కడ కూర్చొని కథలు గడి చెప్పుకోవడం కానీ, ఇలాంటివి అయితే చేస్తున్నాం సార్. తాగడం గేయడం అంటే అది సహజమే, అది ఎక్కడో ఉంటది కానీ పబ్లిక్ అయితే లేదు. జనరల్ గా తుఫాన్ అంటే 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయి. ముందుగా ఎఫెక్ట్ అయ్యేది మీ మత్స్యకార గ్రామాలే. ఫస్ట్ కరెంట్ అనేది నిలిపివేస్తారు. మొంతా తుఫాన్ వచ్చింది. ఈ నేపథ్యంలో కూడా యాజ్ యూజువల్ గా మీ కరెంట్ కూడా కట్ అయ్యింది. అప్పుడు ఎలా అనిపించింది ఈ లైట్ల వల్ల? సార్ అది మంచి క్వశ్చన్ చేశారు మాకు. అయితే గతసారి ఈ తుఫాను అప్పుడు 2014లో కూడా, 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నా సరే కానీ ఇంత ఇది లేదు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ సాగరమాలి లైటింగ్ వేయడం వల్ల తుఫానులతో ఎంత గాలిలో వచ్చినా సరే కరెంట్ తో మాకు పనేం లేదు. దీని లైటింగ్ బట్టి మాకు సముద్రంకి వెళ్ళి ఏ బోటు ఎక్కడుంది, ఏ కెరటాలకు వెళ్ళిపోతుందా అని దూరం నుంచే చూసుకున్న పరిస్థితి మాకు ఉంది. ఇప్పుడు దానివల్ల దగ్గరికి వెళ్ళకంటే దూరం నుంచే చూసుకున్న దాన్ని కాపాడుకున్న పరిస్థితి మాకు వచ్చింది. మీరు చెప్పండి, లైట్లు వేసిన తర్వాత, ఈ యొక్క సోలార్ లైట్లు వేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కృతజ్ఞత చెప్పాలంటే ఎవరికి చెప్తారు? సోలార్ లైట్లు వేసిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నైట్ 6 గంటలకి నీటి ఒడ్డుకు వస్తే మాకు భయంకరంగా ఉండేది. ఇప్పుడు భయంకరం లేకుండా రాత్రి 9 గంటల దాకైనా 10 గంటల దాకైనా ఏ తుఫాను వచ్చినా, ఏ గాలి వచ్చినా, బోట్ నాగేస్తున్నా ఒంటరిగా ఓ మనిషి వెళ్ళిపోవడానికి మాకు అవకాశం ఉంటుందండి. భయము బాధ ఎట్లేదండి. ఎందుకంటే బోట్ల దగ్గరికి వెళ్తే 6 గంటలకు 7 గంటలకు వెళ్తే భయంగా ఉండేది. ఏంటంటే ఏ పక్కన ఏటి చీకట్లోనూ ఒక మనిషి ఏది వస్తుందో, పాము వస్తుందో, పుట్ట వస్తుందని మాకు అంత భయంగా ఉంది. భయం అంతే ఇప్పుడు లేదండి. రామ్మోహన్ నాయుడు మా మత్స్యకారులకి అభిమానం బట్టి, మా మత్స్యకారు సాగర ఇదే కాబట్టి మాకు నైట్లు ఇవ్వడం, మాకు మళ్ళీ 10 నైట్లు ఇస్తే మాకు మరీ హ్యాపీగా ఉంటది. రామ్మోహన్ నాయుడికి మరీ థ్యాంక్స్ చెప్పి దండం పెట్టేసి మాకు 10 నైట్లు ఒక బందరవానిపేటకి కొద్దిగా హెల్ప్ చేస్తే మాకు చాలా హ్యాపీగా అండి. ఎందుకంటే నైట్ 6 గంటలకు చేరినా, మాకు 7 గంటలకు చేరినా, మాకు ఈ నైట్ వెళ్తుండేటంటే అక్కడ సముద్రంలో ఏదో చేపలు గేపలు పడినా ఆ నైట్లు వెళ్తుని అక్కడే మేము ఏదో వాళ్ళ తోడుకోవడము చేయడం, మా పని వృత్తి చేస్తాను. అయితే ఆ సేట్లో మేమేట్ చేస్తామంటే సేట్లో చేరితే అవి తెల్లవాందాకాల గురించిండు ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు అలాగేంటంటే మాకు హ్యాపీగా ఉంది. ఆ వల తెచ్చి అక్కడ తోడుకోవడము, తిరిగి రివర్స్ చేయడము, ఏ మనిషి ఎలాగొస్తుందో, ఏ మనిషి అన్ని డీటెయిల్ గా కనిపించేస్తాను.
జనరల్ గా మీరు చూసుకుంటే మీ మత్స్యకారులకి సంబంధించి ఇతర జిల్లాలో కూడా రిలేషన్ ఉంటుంది. ఆల గ్రామాలకు సంబంధించి చూసుకుంటే ఇలాంటి లైట్లు వాళ్ళ గ్రామాలు ఏమైనా వేసారా? ఇలా గ్రామాలకు వేయలేదండి. వేయలేదు. మా గ్రామానికి ఇక్కడ మన చుట్టుపక్కల గ్రామాలకల్లా వేస్తాను, జిల్లాలో మాత్రం ఈ జిల్లాలో వేస్తాను. జిల్లాలో వేస్తాను అంటే మాకు 2014 వస్తే రేట్ లేదండి. 2019-18లోను వైఎస్ఆర్ ప్రభుత్వంలోను కనీసం బందరవానిపేట ఎక్కడ ఉందని ఇచ్చేయలేదండి పూర్తిగా. ఇప్పుడు కేంద్ర మంత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆయన పార్లమెంటరీ సంబంధించిన గ్రామాల్లో మాత్రమే ఈ లైట్స్ వేశారనే విషయం మీకు తెలుసా? మాకు తెలుసండి. రామ్మోహన్ నాయుడే వేసేయాలని మా బోర్డు మీద కూడా రామ్మోహన్ నాయుడే ఈయనకి మత్స్యచార సాగర ఈ ప్రాంతాల కల్లా మేము వేస్తానులేని మాకు తెలిసిందండి. అందరికి రామ్మోహన్ నాయుడు వేస్తానులేండి ఎందుకంటే మత్స్యకారులకి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ లైట్లు వేయడం? అదే సార్, నైట్లు అంటే చాలా మేలు మాకు. ఆ లైట్లు పెట్టుకొని మేము రాత్రి ఏ టైం కూడా వెళ్ళిపోవచ్చు. ఆయన పెట్టుకొని ఈ లైట్లు మరి ఇంకా మాకు మేలు జరిగింది. ఇప్పుడు ఏడకి వెళ్తాం సార్, రాత్రి రైలు వాళ్ళకి వెళ్ళాం అనుకో, రాత్రి రైలు వాళ్ళకి వెళ్తే ఒక 7 గంటలకి ఇలా చేరుతాం సార్. ఆ వలతోనని పురుగులని, పీతలని, గుల్లలని అలాగా అనేకమైన రకాల వెళ్తూ ఉంటాయి సార్. ఈ లైటింగ్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళమంటే ఈ ఏలవుడు ఏం తెప్పిస్తామో ఇవన్నీ సీలు గుచ్చుకుంటాం అనుకొని మేము డైరెక్ట్ గా 7 నుండి 7, 8 అవుతుంది సార్. మేము ఈ టైంకి ఇంక చేరం, ఈ టైంకి 6 గంటకల్లా చేరం సార్. లైట్ 7 అవుతుంది ఆ రైలు ఏటండి. ఆ టైంలో ఈ పురుగు, ఈ పీత, గుల్ల వాళ్ళతో తెచ్చేస్తాం, అక్కడ ఎట్టుకుంటాం. అప్పుడు ఏమైంది, తెల్లారి మళ్ళీ 6 గంటకి లేకపోతే 5 గంటకి నెగిసి వచ్చి అవి తెప్పించి మళ్ళీ ఏటకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఏటవుతుందంటే ఈ లైటింగ్ ఉండడం వల్ల ఆ లైట్లు కాడ తెచ్చి ఏ టైం అవనే 10 అవనే లేకపోతే 11 అవనే అవి తప్పించుకొని మళ్ళీ మా ఏటలో వాళ్ళ లెవెల్ పెట్టుకొని మళ్ళీ తెల్లారి 6 గంటకల్లా వెళ్ళడానికి అవుతుంది సార్. అప్పుడు వాళ్ళకి అయ్యేది కాదు. మళ్ళీ తెల్లవారి 8 గంటకి 9 గంటకి మళ్ళీ పురుగులు అవన్నీ తప్పించుకొని వెళ్ళారు. ఇప్పుడేటి మాకు ఆల్రెడీ లైటింగ్ ఉండడం వల్ల 6 గంటకల్లా మేము మళ్ళీ ఏటకి వెళ్ళడానికి అవుతుంది. అది సార్. ఇది చూసుకోవచ్చు మనం. ఏదైతే మత్స్యకారులు దశాబ్దం కాలం నుంచి కూడా వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు తీరావని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఎక్కడ ఏ జిల్లాలలో లేనిది ఎంపీ రామ్మోహన్ నాయుడు సంబంధించిన ఈ యొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ విలేజ్ల్లో మాత్రమే ఈ మత్స్య సాగర మాల అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఫేజ్ 1లో 98 గ్రామాల్లో సుమారు 1590 లైట్లు అయితే వేయడం అయితే జరిగింది. ఇక ఫేజ్ 2లో కూడా మిగతా గ్రామాలు ఓవరాల్ గా చూసుకుంటే 2600 సోలార్ లైట్లను ఈ యొక్క సముద్ర తీర ప్రాంత గ్రామాలలో మత్స్యకారుల తాలూకా ఇబ్బందులు తొలగిపోవడానికి, అంతేకాకుండా ఏదైతే వాళ్ళు వేటకు వెళ్లే సమయంలో తమ వలలు భద్రపరచుకోవడానికి, వాళ్ళు చేసుకునే నిత్య పనులు చేసుకోవడానికి వీలు ఉండేలాగా ఏర్పాట్లు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఈ లైట్లు కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా చెప్తున్నారు. ఒక్కొక్క లైట్ కాస్ట్ 25,000 రూపాయలని చెప్తున్నారు. దీనికి సంబంధించి సుమారు 15 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ కూడా ఫ్రీ చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సిక్కోలు తీరంలో మత్స్యకారుల తాలూకా కష్టాలను ఈనాటికి ఒక నాయకుడు గుర్తించారని ఇలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ మత్స్యకారులకి జీవితాల్లో వెలుగులు నింపే ఈ మత్స్య సాగర మాలకు సంబంధించి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మనతో పాటు ఉన్నారు. సార్, అసలుకి ఏ జిల్లాలో ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు పెడుతున్నారు? ఇప్పటి వరకు ఎన్ని గ్రామాల్లో ఎన్ని లైట్లు పెట్టారు? సార్, బేసిక్ గా ఏంటంటే మనకు ఈ మత్స్యసాగర మాల అనేది సింగిల్ ఇనిషియేటివ్ సార్. ఇది ఓన్లీ కేవలం శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మాత్రమే జరుగుతుంది. సో ఫేజ్ 1లో మనము దీన్ని డిఫరెంట్ ఫేజెస్ గా మనము డివైడ్ చేసాము. సో మనకు 2 phases ఉన్నాయి. మొత్తం వచ్చేసి మనకు దాదాపు 150 కిలోమీటర్స్ రేంజ్ లో ఈ లైట్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి విలేజ్ అంటే ఏదైతే శ్రీకాకుళం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనకు ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వరకు ఏవైతే మత్స్యకార విలేజెస్ ఉన్నాయో, అంటే మనము ఇచ్చాపురంలో స్టార్ట్ చేస్తే డొంకూరు, శ్రీకాకుళంలో ఎండ్ చేస్తే పీజీపేట. సో ఈ మధ్యన ఉన్న ప్రతి మత్స్యకార గ్రామానికి మనం లైట్స్ అలొకేట్ చేయడం జరిగింది. ఇవి ఫేసెస్ వారిగా మనము డివైడ్ చేసాం సార్, ఎందుకంటే ప్రొక్యూర్మెంట్ అవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఫేసెస్ వైజ్ గా మనం డివైడ్ చేసాము. ఫస్ట్ ఫేజ్ లో 1519 లైట్స్ ని మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 1519 లైట్స్ లో 700 లైట్ ఫిక్స్ చేయడం కూడా జరిగింది. ఇచ్చాపురంలో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇచ్చాపురం అండ్ శ్రీకాకుళంలో
ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇచ్చాపురంలో మనం 3 మండల్స్ కవర్ చేసాము. ఫస్ట్ మండలం వచ్చేసి ఇచ్చాపురం ఒకటి, తర్వాత కవిటి ఒకటి, తర్వాత సోంపేట ఒకటి. సో ఈ 3 మండల్స్ లో ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకు వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద డౌన్ నుంచి కూడాను మనకు శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో మనకు ఏవేవైతే శ్రీకాకుళం పరిధిలో ఉన్నాయో మనకు శ్రీకాకుళం రూరల్ గ్రామాల్లో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం గారా మండలం కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూడా శ్రీకాకుళంలో ఫుల్ ఫ్లెజ్ డిప్లాయ్మెంట్ జరిగింది. సో ఈ ఫేజ్ 1 లో ఇప్పుడు దాదాపు 763 లైట్స్ యాజ్ ఆన్ టుడే మీరు రికార్డ్ చేసే టైంకి మనం 763 లైట్స్ మనం ఫిక్స్ చేసాము. ఇంకా ఆన్ గోయింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా మనకు పలాస ఏవైతే గ్రామాలు ఇంకా మనకు పలాసలో మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి, ఈ గ్రామాలు కూడాను తొందరలో మనం కవర్ చేస్తాం సార్. ఇది సారు మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ప్రెస్టీజియస్ గా ఆయన పర్సనల్ గా తీసుకున్న ప్రాజెక్ట్ అండి. సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మత్స్యకారులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఎవరైనా అడిగితే కానీ ఇవ్వరు, కానీ అడగకుండానే మా మినిస్టర్ గారు ఇది చేశారని చాలా సంతోషం, హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. ఈ లైట్లు సంబంధించి అంటే కాస్ట్ ఎంత ఉంటుంది, ఎలా వర్క్ చేస్తాయి సార్? బేసిక్ ఏంటంటే ఈ లైట్ ప్రపోజల్స్ వచ్చేసి సార్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మొబిలైజ్ చేశారు సార్. అయితే ఈ లైట్ వర్కింగ్ మెకానిజం మనం చూస్తే టోటల్ ఆఫ్ 15 years మనకు స్పాన్ ఉంటుందని మనకు వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ ఎవ్రీ 4 years కి దీనికి ఫిలమెంట్ కానీ ఏదైతే ఉంటుందో లైట్స్ కి సంబంధించిన ఫిలమెంట్స్ ఇవన్నీ కూడాను చేంజ్ అవుతున్నాయి సార్. చేంజ్ చేస్తారు, ఎవ్రీ 4 years కి వాళ్ళు చేంజ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మెయింటెనెన్స్ ఏది ఉన్నాను కూడాను ఆ మెయింటెనెన్స్ కూడా ఎవరైతే వెండర్, ఒక కంపెనీ వెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారని మనకు అట్ ద టైమ్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది సార్. ఎప్పటికల్లా ఇది లాంచ్ అవుతుంది? అధికారికంగా ఏమైనా ఇది ఓపెన్ చేశారా? ఇప్పుడు చూస్తుంటే గత కొన్ని రోజులుగా ఈ లైట్లలో మేము మా పనులు చేసుకుంటున్నాము, మన మోంతా తుఫాన్ సమయంలో కూడా మాకు చాలా యూజ్ అయ్యేవని చెప్తున్నారు. అధికారికంగా లాంచ్ చేశారా ఇది? సార్ అధికారికంగా ఇంకా మినిస్టర్ గారు లాంచ్ చేయలేదు, త్వరలో చేస్తారు సార్. ఎందుకంటే ఫేజెస్ వైజ్ గా మనం ఫిట్ చేసుకుంటూ వెళ్తున్నాము. అధికారికంగా త్వరలోనే లాంచ్ చేస్తారు. సార్ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మనము సార్ ఏమన్నారంటే బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఫస్ట్ మన ప్రొక్యూర్మెంట్ ఏదైతే మనము ఆయన సార్ చాలా సింపుల్ గా ఉంటారు కాబట్టి త్వరగా కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ అనే విధిలో మనం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే త్వరలో అఫీషియల్ గా దీన్ని ఓపెన్ చేస్తారు సారు. బట్ ఇప్పటికైతే అఫీషియల్ గా మనము లాంచింగ్, ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా మనం ప్రిపరేషన్ చేసాము. త్వరలో సార్ ఓపెన్ చేస్తారు. ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టారు, సుమారుగా 4 crores వెచ్చించి ఉంటారు. ఇప్పుడు మత్స్యకారులు కూడా చాలా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంకి వచ్చేసరికి ఎక్కడా కనిపించట్లేదు, కారణం ఏంటంటే? సార్ ప్రచారం అంటే ఇప్పుడు సార్ ఇది చాలా పర్సనల్ ప్రాజెక్ట్, తన ఓన్, అంటే ఇప్పుడు మనం ఇది గవర్నమెంట్ ఫండ్స్ తో చేసింది కాదు సార్. తను సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మొబిలైజ్ చేసి చేయించారు కాబట్టి మొబిలైజేషన్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఏదో ఆర్భాటంగా చేయాలని కాదు, కానీ ఇది మనకు సారు చాలా పర్సనల్ గా తీసుకున్నారు సార్. ఎలా అంటే ఒక చిన్న స్టోరీ నుంచి ఆయన బారువాలో 2023లో మనకు ఆయన క్యాంపెయిన్ నార్మల్ గా వెళ్ళినప్పుడు అక్కడ మత్స్యకారులు ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ బారువాలో ఇచ్చాపురంలో. సార్ ఇలా మేము వేటకు వెళ్తున్నప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పటి నుంచి ఆయన మైండ్ లో ఈ థాట్ రన్ అవుతుంది సార్. లైక్ మనము ఏదో ఒకటి చేయాలి మత్స్యకారులకి, అది గుర్తుండిపోవాలి అనే కాన్సెప్ట్ లో ఆయన చేశారు. సోలార్ లైట్లు కూడా మనకు ఫిట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే సార్ దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక్క లైట్ మనము చూసుకుంటే ఇట్ ఈస్ అరౌండ్ 27,000 రూపీస్ పడుతుంది సార్. అయితే ఇప్పుడు ఈ సోలార్ లైట్స్ వల్ల ఏంటంటే ఏదైనా తుఫాన్ వచ్చినా ఏదైనా వచ్చినా కూడాను అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లేనప్పుడు మనకు చాలా ఉపయోగపడుతున్నాయి సార్. ఇప్పుడు మొన్న వచ్చిన తుఫాన్ లో కూడాను మీరు చూస్తే మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలా వరకు ఊరంతా లైట్లు ఆఫ్ అయి ఉన్నాయి, ఓన్లీ రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చిన లైట్స్ మాత్రమే వెలుగుతున్నాయి. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఈ లైట్స్ గురించి, అంటే మేము ఊరంతా వచ్చి ఇక్కడ ఉండి మా పనులు మేము చేసుకున్నామనే తాలూకా టెస్టిమోనియల్స్ కూడా చాలా మంది చెప్పారు సార్.
ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే ఎంపీ రామ్మోహన్ నాయుడు తన స్వయంగా ఏదైతే మత్స్యకారుల తాలూకా కష్టాలను 2023 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక మత్స్యకారుడు తన ఇబ్బందులను చెప్పడంతో దానిని గుర్తుపెట్టుకుని సిఎస్ఆర్ ఫండింగ్ రైజ్ చేసి ఇక మత్స్యకార గ్రామాలకు ఇప్పటికే 98 గ్రామాలకు వెలుగుని నింపారని చెప్తున్నారు. అది ప్రస్తుతం మనము సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము. టైం కూడా 6 అవుతుంది. మరి ఒక హాఫ్ అన్ అవర్ లో ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఒక పగలని కల్పించేలాగా కాంతులు వెలజులుతావని ఇక్కడ మత్స్యకారులు కూడా చెప్తున్నారు. ఆ యొక్క విశేషాన్ని కూడా మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం అంటే సాయంత్రం 6 అయిన తర్వాత ఎవరు సముద్ర తీర ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేదు. ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేసే వాళ్ళు మాత్రమే సముద్ర తీరంలో కనిపించే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు మాత్రం సిక్కోల తీర ప్రాంతం మొత్తం కూడా యొక్క లైటింగ్ తాలూకా సందడి నెలకొంది. ఇక్కడ మత్స్యకారులందరూ కూడా తమ వలలను రిపేర్ చేసుకోవడం, పడవలను రిపేర్ చేసుకుని తమ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక విధంగా మత్స్యకారులకు బాసటగా ఊరటనిచ్చిన ఇది ఒక టూరిజం గా డెవలప్మెంట్ రానున్న రోజుల్లో టూరిస్టుల సంఖ్య కూడా పెంచే విధంగా ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్రంలో దేశంలో ఈ యొక్క ప్రోగ్రాం ఎక్కడా లేదు. ఒక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంటరీకి సంబంధించి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నామనేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ లైటింగ్ సంబంధించి కూడా లైట్లు వెలిగిన తర్వాత దీంతో ఇంపాక్ట్ ఏంటి మరికొంతమంది మత్స్యకారులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మత్స్యసాగర మాలకు సంబంధించి ఇంతవరకు కూడా మత్స్యకారులతో మాట్లాడాము. అయితే ఈ లైట్స్ వెలిగిన తర్వాత ఈ సముద్ర తీర ప్రాంతం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూసేద్దాం. చూసుకోవచ్చు సముద్ర తీరం మొత్తం ఇక్కడి నుంచి సముద్రానికి గ్రామాల నుంచి రావాలంటే 2-3 కిలోమీటర్లు నడిచి వస్తే కానీ సముద్రానికి చేరలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మత్స్యసాగర మాలలో భాగంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు వేసిన ఈ సోలార్ లైట్స్ అనేవి ఈ యొక్క మత్స్యకారులకి వెలుగులు నింపుతున్నామనేసి మాత్రం వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ లైట్లకు సంబంధించి టెక్నాలజీ కూడా మనుషులు ఉండేటప్పుడు ఆ యొక్క మనుషుల పరిమితి బట్టి ఆ యొక్క లైట్స్ తాలూకా లైటింగ్ కూడా పెరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రిపూట కూడా ఎంతో చక్కగా ఈ టైంలో ఇప్పుడు సమయం సుమారు 7:30-8 అవుతుంది. ఈ సమయంలో ఈ యొక్క సాగర తీరంలో ఎవరు కూడా మత్స్యకారులు ఉండే పరిస్థితి లేదు. కానీ ఈ లైట్లు వేయడం వల్ల అందరూ కూడా ఇక్కడే ఉండి తాలూకా వలల పనులు కావచ్చు, ఇతర పడవ పనులు కావచ్చు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యొక్క లైట్లు వెలిగిన తర్వాత మత్స్యకారులు ఏమంటున్నారో వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం. చూసుకోవచ్చు గతంలో ఇక్కడ అంతా చీకటిగా ఉండేది. ఇప్పుడు లైట్స్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సుమారు 98 గ్రామాల్లో 1600 లైట్లు ఇప్పటికే ఫేజ్ 1 లో వేశారు. ఎలా అనిపిస్తుంది? ఈ థాట్స్ ఎలాగొచ్చిందో తెలియదు కానీ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఇవి వేసిన తర్వాత ఏంటంటే మా మత్స్యకారులో భయం అనేది పోయింది. సముద్రం ఒడ్డుకి వెళ్ళాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళము. అంటే అక్కడ సముద్రం ఒడ్డుకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు లేనిపోయిన ప్రమాదాలు జరిగేవి అనమాట. అలా చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి సింగిల్ గా వెళ్ళిపోయి ఆ బోటు ఏమైనా కెరటాలు వచ్చేటప్పుడు మాకేంటంటే బోట్లు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరు బోట్ దగ్గర వాళ్ళు నిలబడి ఆపుకోవడానికి అవుతుంది అనమాట. తెర అనేది ఏ విధంగా ఏ రూపంలో వస్తుందో తెలియదు. కానీ తెరను చూసుకోవచ్చు, లైటింగ్ అనేది బోట్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. దానివల్ల మాకు చాలా సంతోషం కలుగుతుంది. జనరల్ గా చూసుకుంటే మీ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లైట్లు వేశారా? పక్క జిల్లాల్లో ఏమైనా వేశారా? మీకు పక్క జిల్లాలో కూడా బంధువులు ఉండొచ్చు. మాకు 207 మత్స్యకార తీర గ్రామాలు ఉన్నాయి. ఈ 207 తీర గ్రామాలకు కూడా వేశారని మాకైతే ఇంటిమేషన్ తెలుసు. జిల్లా వరకు మరి అదర్ జిల్లాకి వేశారో లేదో మాకైతే తెలియదు. మా జిల్లా వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ప్రాజెక్ట్ బై మా సముద్ర తీరాలు ఒకరు చూస్తున్నారు. మన నువ్వల రేవు అటు సైడ్ ఇంకొకరు చూస్తున్నారు. అటువైపు కూడా వేస్తున్నారని తెలిసింది. మీరు చెప్పండి, ఒక యువకుడిగా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా చీకటితో ఉండే ఈ సముద్ర తీరం ఇప్పుడు వెలుగులు విరజిల్లుతుంది, ఎలా అనిపిస్తుంది? మా పరంగా అయితే మొదటిగా మాకు ఎంపీ రామ్మోహన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎప్పుడు లేని అభివృద్ధి అనేది ఇప్పుడు మాకు జరిగింది. మా ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకి నాకు తెలిసి శ్రీకాకుళం జిల్లాని ఆ ఎంపీ గారు అనేది ఒక దీనిగా తీసుకొని ఎలాగైనా ఒక అభివృద్ధి పదంగా నడిపించాలని స్పోర్టివ్గా తీసుకొని మాకు చాలా మేలు చేశారు. ఒకప్పుడు సముద్రం 5:30-6 అయితే రావాలంటే భయం వేసేది యాక్చువల్ వాళ్ళకెళ్ళే వాళ్ళకి కూడా. కానీ ఇలాంటి ఇప్పుడు ఏంటంటే నైట్ 10-12 కూడా ఎటువంటి భయం లేకుండా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఇక్కడ కాకుండా మా బందరవన్పేట విలేజ్ ఎంట్రన్స్ లో కూడా ఒక 15 లైట్లు వేశారు సోలార్వి.
సో ప్రజలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే గొండి శంకర్ గారికి, అలాగే మన ఎంపీ రామన్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అండి. మీరు ఏమైనా అడిగారా ఎంపీ గారికి, మాకు లైట్లు కావాలని ఏమైనా అడిగే పరిస్థితి ఏమైనా ఉందా? నాకు తెలిసి ఎంపీ గారే తన ఆలోచనతో మత్స్యకారు కుటుంబాలకి ఎలాగైనా ఏదైనా చేయాలి. ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతమంది సీఎంలు వచ్చారు. నాకు తెలిసి నాకు తెలిసినంత వరకు ఇదే మొదటిసారి ఇంతగా అభివృద్ధి చెందడం. సో ఎంపీ గారు ఆలోచన ఇది, ఎవరు అడగడం అయితే కాదు. అతను ఆలోచన చేసిన తర్వాత మా గ్రామ పెద్దలు, కుర్రవాళ్ళు అందరూ కలిసి వెళ్ళి మా గ్రామానికి ఇలాగా లైట్స్ కావాలంటే మాకు అదనంగా కూడా మంచిగా ఎక్కువగా లైట్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా గ్రామం అనేది చాలా పెద్దది ఈ చుట్టుప్రక్కల. అలాగే మత్స్యకారులకు సంబంధించిన కూడా మా ఊర్లో వేట ఎక్కువ జరుగుతుంది కాబట్టి మాకు అదనంగా ఎక్కువ లైట్లు ఇవ్వడం జరిగింది. సో దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వేటకు వెళ్ళడం. యాక్చువల్ గా మా ఊర్లో ఏంటంటే ఉదయం 3 గంటలకి, 4 గంటలకి, 2 గంటలకు వేటకు వెళ్తారు. ఆ టైంలో ఏంటంటే ఈ లైట్లు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. సో మాకు రామ్మోహన్ నాయుడు గారు ఇలాగే ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తారని కోరుకుంటున్నాం. ఇది మనం చూసుకోవచ్చు, మత్స్యకార గ్రామాల్లో ఉన్న మత్స్యకార ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా బహుళ జాతి ప్రాజెక్టులకు సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, ఇండస్ట్రీలకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ అనేది రేజ్ చేసి సిక్కోలు జిల్లా అభివృద్ధి పదవుల్లో నడిపించే విధంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నాడు. అయితే మనం చూసుకోవచ్చు, దీనికి సంబంధించి ఇప్పటికే 98 గ్రామాలలో సుమారు 1590 లైట్లు వేశారు. అదేవిధంగా ఫేజ్ 1 లో ఇప్పటికే పూర్తి చేశామని చెప్తున్నారు. ఫేజ్ 2 వచ్చేసరికి మొత్తం టోటల్ గా 2600 లైట్లు వేయడానికి సలహాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, లైట్లకు సంబంధించి టెక్నాలజీ కూడా విభిన్నంగా కనిపిస్తుంది. లైట్లలో సంబంధించి యొక్క లైటింగ్ ఫోకస్ అనేది కూడా మనుషులు సంఖ్య పెట్టి కూడా పెరుగుతుంది అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా లైట్లు కూడా వెలుగుతున్నామని చెప్తున్నారు. దీనికి సంబంధించి సుమారు ఒక లైట్ కాస్ట్ 25,000 రూపాయలు ఉంటుందని చెప్తున్నారు. 15 సంవత్సరాలు కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అని చెప్తున్నారు. అయితే మత్స్యకారులు అడగకుండానే మత్స్యకారులకు సంబంధించి ఈ వాళ్ళ యొక్క ఇబ్బందులను కనుక్కొని వాళ్ళకి సంబంధించిన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా సాగర తీరం మొత్తం కూడా ఈ లైట్లు వేయడం అనేది ఆనందంగా ఉందని మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పవర్ టు స్టూడియో.